నా పేరు ఎలిజబెత్ అండి. 2 ఇయర్స్ నుంచి నేను టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాను. అయితే 2021 ఆగస్ట్‌లో మా ఇంట్లో కిట్టి పార్టీ టైప్‌లో ఒక గార్డెన్ మీట్ నేను స్టార్ట్ పెట్టడం జరిగింది. ఆ కాన్సెప్ట్ అందరికీ నచ్చి మేమందరం ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి మేము ఎవ్రీ మంత్ ఆర్ మంత్లీ ట్వైస్ ఇలా గార్డెన్ మీట్స్ అనేవి పెట్టుకుంటున్నామండి. మా గ్రూప్ పేరు హ్యాపీ గార్డెనర్స్. ఈ కాన్సెప్ట్ మేము డెవలప్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ గార్డెన్ మీట్స్‌లో కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు గానీ, ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు గానీ, వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాము ఎక్స్‌పర్ట్‌లని పెట్టి. అదేవిధంగా సీడ్స్ అండ్ సాప్లింగ్స్ కొత్త వెరైటీస్ అన్నీ ఎక్స్‌చేంజ్ చేసుకుంటాము. అండ్ ఇంకా వెరైటీగా అంటే ఇంకా మంచిగా గార్డెన్ ఎలా పెంచాలి అనే దాని మీద ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు మేము పంచుకుంటూ ఉంటామండి. ఈ విధంగా మేము ఈ తెలంగాణ అంతా కూడా హరితవనంగా చేయాలన్నదే మా యొక్క తాపత్రయము. ఫ్యూచర్ డేస్‌లో ప్రతి జిల్లాలో కూడా జిల్లా వారీగా ఈ గార్డెన్ మీట్స్ పెట్టాలనేది మా ఆకాంక్ష. నా పేరు ఉషా అండి. మేము మణికొండలో ఉంటాము. యాక్చువల్లీ మేము ఎవ్రీ మంత్ ఈ హ్యాపీ గార్డెన్స్ మీటింగ్ అవుతుంది. ఈ మీటింగ్లో చక్కగా బోల్డ్ టిప్స్ ఇస్తారు ఎక్స్పర్ట్స్ అందరూ. మేము సీడ్స్ సాప్లింగ్స్ ఒకరికొకరికి ఇచ్చుకుంటాము, పంచుకుంటాము. బయట అసలు కూరలే కొనట్లేదండి. ఆల్మోస్ట్ అన్ని కూరలు పండించుకుంటున్నాము. పండించుకోవటం వల్ల ఆర్గానిక్ తిని ఆరోగ్యంగా ఉంటున్నాం. ఈ ఇన్స్పిరేషన్తో మిగతా వాళ్ళు ఎవరైనా పండించుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. సమాజం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది, మానవ జాతి ఆరోగ్యంగా ఉంటుంది. అది మెయిన్ ఎయిమ్ ఆఫ్ హ్యాపీ గార్డెనర్స్. ప్రగతినగర్లో ఓన్ హౌస్ ఉంటే అక్కడ 4th ఫ్లోర్లో టెర్రస్ గార్డెన్ ఒకటి పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని ప్లాన్స్ ఉన్నాయి. అంతకుముందు అసలు పెంచేదనే కాదు, ఒక ఇంటర్వ్యూ చూసిన తర్వాత అదే మార్నింగ్ మన చీఫ్ గెస్ట్ లతా కృష్ణమూర్తి గారు ఉన్నారు కదా, ఆవిడ ఇంటర్వ్యూ ఒకటి చూసి నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను ఆ ఇన్స్పిరేషన్తో. సో ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటబుల్స్, ఫ్లవరింగ్, మెడిసినల్ అన్నీ ఉన్నాయండి నా దగ్గర. ఈరోజు హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్లో మేము ఈ గార్డెన్ మీట్ అరేంజ్ చేసుకున్నాము. మెయిన్ ఎందుకంటే జూన్లో గార్డెనింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి న్యూ గార్డెనర్స్కి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. అందరం సీడ్స్ సాప్లింగ్స్ షేర్ చేసుకొని కమింగ్ సీజన్కి రెడీ అవ్వచ్చు అన్నట్లు ఈరోజు గార్డెన్ మీట్ అరేంజ్ చేసుకున్నాము. జీవ నియంత్రణ ప్రయోగశాల రాజేంద్ర నగర్లో తయారవుతున్న జీవ శిలీంద్ర పదార్థాలు, అదేవిధంగా బ్యాక్టీరియాకు సంబంధించిన పదార్థాలు మట్టిలో, అదేవిధంగా మిద్దె తోటలో, అదేవిధంగా రైతుల పొలాల్లో వాడడం వల్ల ఎటువంటి ఉపయోగకరమైన విషయాలు తెలియజేయడానికి మేము ఈరోజు అలకాపురి టౌన్షిప్లో మణికొండలో మేము హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్లో మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ మిద్దె తోట సాగు, అదేవిధంగా మిగతా పంటల్లో అదేవిధంగా రైతులుగా ఉన్న వారికి కూడా తెలియజేయడానికి ట్రైకోడర్మా విరిడి జీవ శిలీంద్ర నాశిని ఎలా పనిచేస్తుంది, అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే బ్యాక్టీరియా సంబంధించిన బయోపెస్టిసైడ్స్ జీవ నియంత్రకాలు ఎలా పనిచేస్తాయో వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది జీవ శిలీంద్ర నాశిని. దీనిని మన తెలంగాణ ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా స్టేట్ మొత్తాన 9 ల్యాబ్లు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి జీవ నియంత్రణ ప్రయోగశాల రాజేంద్ర నగర్లో ముఖ్యంగా ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ ఇవి తయారు చేయడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా రైతులకు మనము భూమి యొక్క నాణ్యత, అదేవిధంగా మొక్కల యొక్క పంట నాణ్యతను పెంచుకోవడానికి, అదేవిధంగా తెగుళ్ళ నుంచి కాపాడుకోవడానికి రైతులకు అందించడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో మిద్దె తోట సాగు ఈ రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా హైదరాబాద్ పట్టణంలో ఎక్కువగా ఉండడం జరిగింది కాబట్టి ఇది మిద్దె తోట వాసులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో వారికి ఈ ట్రైకోడర్మా విరిడి, అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ని మిద్దె తోటలో ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని మేము వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ని ఒక 90 కిలోల పశువుల ఎరువులో, బాగా చివికిన పశువుల ఎరువులో 4 కిలోల చొప్పున వేసుకొని దాంట్లో ఒక 10 కిలోల వేప చెక్క పిండిని వేసుకుని వాటిని ఒక 15 రోజులు నీడ ప్రాంతంలో మగ్గబెట్టేసి దానిపైన గోనె పట్టాలు పెట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీటిని చిలకరించిన తర్వాత 15 రోజుల తర్వాత దాన్ని మళ్ళీ కలిపి ప్రతి మిద్దె తోట వాసులు ఒక్కొక్క మొక్కకు గుప్పెడ చొప్పున వేసుకున్నట్లయితే ఇది మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, అదేవిధంగా ఏపుగా పెరగడానికి, పంట నాణ్యత మంచిగా రావడానికి అవుతుంది. ఈ విషయాన్ని ఈ హ్యాపీ గార్డెనర్ గ్రూప్స్కి తెలియజేసినందుకు మేము ఎంతో సంతోషకరంగా ఫీల్ అవుతున్నాం.